శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో సూర్యుడు 7వ, 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలలో సంచారం కూడాను ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే 15వ తారీఖు వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థాన సంచారం మూలకంగా కొంత మన లోపల అహంకారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా ఓవర్లుకింగ్ నేచర్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. దానితో భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉద్భవించేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి 15 వరకు. 15 తరువాత 8వ స్థానంలోకి వస్తున్నాడు కనుక కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. కనుక మీరు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపాలి. ఆరోగ్యము మహాభాగ్యం గనుక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇకపోతే మీకు తెలియకుండా కొన్ని పనులు కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను కొంతవరకు ఈ 8వ స్థాన ప్రభావం మూలకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 20వ తారీఖు వరకు కుజుడు కూడాను 8వ స్థానంలో ఉన్నాడు. 20వ తారీఖు వరకు కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఈ 6వ స్థానము కొంత అనుకూలంగా ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావము ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి కుజుడు. అలాంటి రాస్యాధిపతి మంచి స్థానంలో సంచరించడము చాలా కలిసి వచ్చేటువంటి అంశం. 6వ స్థానంలో సంచారము శత్రువుల మూలకంగా విజయం చేకూరుతుంది. మీకు ఎవరైతే హాని తలపెట్టాలి అనేటువంటి భావనలో ఉన్నారో వాళ్ళ మూలకంగానే మీకు కార్యసాఫల్యము కలుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాలలో అనుకూలత గోచరిస్తుంది.
20వ తారీఖు తర్వాత సప్తమ స్థానంలోకి వస్తున్నాడు అంగారకుడు. ఆ సప్తమ స్థానంలో అంగారకుడి మూలకంగా ఈ మంత్ ఎండింగ్ లోపల కొంత కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడి మూలకంగా రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క సామర్థ్యము పెరుగుతుంది. ట్యాక్స్ కన్సల్టెన్సీ వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా కలిసి వస్తుంది. 22 తర్వాత బుధుడు భాగ్యస్థానంలోకి రావడం మూలకంగా అవకాశాలు బాగా ఇస్తాడు. వాటిని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని కూడాను సమకూరుస్తాడు. ఇక శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. 8వ తారీఖు వరకు అష్టమ స్థానం, తదనంతరం భాగ్యస్థానం, ఈ రెండు కూడాను అనుకూలమైనటువంటి స్థానాలు కనుక ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టే అవకాశం, ఇంటికి కావలసినటువంటి నగలు, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలోకి వచ్చాడు వృశ్చిక రాశి వారికి. ఇంతవరకు అష్టమ స్థానంలో ఉండేవాడు. 2 జూన్ నుండి భాగ్యస్థానంలోకి గురువు రావడము చాలా అనుకూలమైనటువంటి సంచారము. తద్వారా మీ లోపల జీవన విధానం లోపల ఈ మాసము చాలా మార్పు తీసుకువస్తుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు, ఆఫీసులో మీ పనితనానికి, మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే 5వ స్థానంలో శనైశ్చరుడు ఉన్నాడు. కొంతవరకు చతుర్థాధిపతి పంచమంలో ఉండడము యోగదాయకమే అయినప్పటికీ గోచార రీత్యా పంచమ స్థానంలో సంచారం అనేటువంటిది పిల్లలపైన కొంత ప్రభావం చూపిస్తుంది, చదువు పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువుపై శ్రద్ధ చాలా అవసరము. చతుర్థంలో రాహువు కొంత ప్రెషర్ బిల్డప్ చేస్తాడు, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఇక కేతువు దశమంలో ఉండడం మూలకంగా చేసే పనుల లోపల విసుగు, విరక్తి ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే విద్యార్థులు, రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, పిహెచ్డిలో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు, అనుకూలత ఏర్పడుతుంది. సైకాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి మాసం. ఇక ఇన్సూరెన్స్, ట్యాక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇలాంటివి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను లాభిస్తుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి, మంచి అవకాశం వస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలలో శని మూలకంగా కొంత ఆలస్యము ఉన్నప్పటికీ గురు భగవానుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి మీ పిల్లల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు వివాహాది శుభకార్యాలకై అనుకూలంగా ఉంటుంది. మీకు స్నేహితులు, బంధువులు, దగ్గరి వాళ్ళు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇకపోతే సూర్యుడి యొక్క సంచారం మూలకంగా ఆరోగ్యం పైన మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా చూసినట్టయితే 65 నుండి 70% ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్పయోగము ఉంది. కాలసర్పయోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్పయోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి.
ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి మనము తెలుసుకుందాం. ఈ జూన్ మాసము అధిక జ్యేష్ఠ కృష్ణ పాడ్యమితో ప్రారంభమయ్యి నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపదతో ముగుస్తుంది. అయితే ఈ అధిక మాసంలో ఈ జూన్ మాసం రావడం జరిగింది. అసలు అధిక మాసం అంటే ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అధిక మాసము అనంటే చాంద్రమాన రీత్యా గణించేటువంటి మాసాల లోపల ఒక మాసము ఎక్స్ట్రా అధిక మాసంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గణిత ప్రకారంగా మనం చూసినట్టయితే అసంక్రాంతి మాసోధి మాస అని అంటారు. అంటే సంక్రమణ లేనటువంటి మాసాన్ని అధిక మాసంగా మనం పరిగణిస్తాం. సంక్రమణ లేనటువంటి మాసము శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి ప్రతి నెల లోపల కూడాను సంక్రమణ అనేటువంటిది ఉండాలి. అలా సంక్రమణ లేనటువంటి మాసమే అధిక మాసం. అయితే ఈ అధిక మాసం లోపల మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటంటే, ఇది ఒక రకంగా చాలా శుభప్రదమైనటువంటి మాసం. దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. ఈ పురుషోత్తమ మాసం లోపల అంటే అధిక మాసం లోపల మనము చేసేటువంటి పుణ్యకార్యాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే మనము తోచినటువంటి ఒక 100 రూపాయలు దానం చేసినట్టయితే అధిక మాసం లోపల మీరు 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే అత్యధికంగా మీరు దాన ధర్మాలు చేసినటువంటి ఫలితాన్ని అధిక మాసంలో మీరు కించిత్తు దానం చేయడం మూలకంగా మీకు లభిస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ అధిక మాసంలో మీ లెవెల్లో మీకు తోచిన మేర దాన ధర్మాలు చేయండి, తర్వాత అన్నదానాలు చేయండి. ముఖ్యంగా ప్రాంతీయ ఆచారం మూలకంగా మనకు ఆడపడుచులకు, సోదరులకు, సోదరీమణులకు ఈ వాయనాలు ఇచ్చుకోవడము, 33 రకాల పళ్ళను ఇచ్చుకోవడము, 33 రకాల వస్తువులను వాళ్లకు దానంగా ఇవ్వడము. అంటే అల్లుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు, అంటే నారాయణ స్వరూపుడు అన్నమాట. కాబట్టి ఈ అధిక మాసంలో అల్లుణ్ణి గౌరవించి, బిడ్డను అల్లుణ్ణి గౌరవించి వాళ్లకు వస్త్రాలు, ఫలాలు, తోచిన దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది శాస్త్రంలో బలీయంగా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి అల్లుడు బిడ్డను పిలిచి వాళ్లకు తగిన సత్కారం చేయడం మూలకంగా మీకు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ అధిక మాసాన్ని వినియోగించుకోండి. ఇక ఈ జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు
ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 1:45 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ తారీఖు నుండి పుష్కరాలు, యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజులు పుష్కరాలు ఉంటాయి 2వ తారీఖు నుండి. కాబట్టి ఇది జూన్ మాసంలో ఒక ఘటన, మనకు శుభకరమైనటువంటి ప్రవేశం. ఇక 4వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకటాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దూరం కావడానికి మనము గణపతిని స్మరించి, గణపతి నిమిత్తమై ఉదయం నుండి చంద్రోదయం వరకు నిరాహారంతో ఉంటూ, చంద్రుణ్ణి చూసిన తర్వాత అప్పుడు భోంచేయడం మూలకంగా మనకు జీవితంలో ఆటంకాలు, కష్టాలు, నష్టాలు రాకుండా ఆ మహాగణాధిపతి మనను రక్షిస్తాడు అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి సంకష్టహర చతుర్థిని మనం పాటించాలి. ఇక 8వ తారీఖున మృగశిర కార్తీ ప్రవేశం. ఇది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటిది. కార్తులు, వాళ్ళు కార్తులను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు నాటడము, తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడము, వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాల లోపల ప్లానింగ్ చేసుకోవడం చేస్తారు గనక మృగశిర కార్తె 8వ తారీఖు. 11వ తారీఖున అందరికీ కూడాను, అంటే సర్వేషాం పరమ ఏకాదశి. ఇక 12వ తారీఖు పక్ష ప్రదోషం, 13వ తారీఖు నాడు శని త్రయోదశి, 14వ తారీఖు నాడు దర్శ అమావాస్య, 15వ తారీఖు నాడు మిథున సంక్రమణ ఉంది. ఇక 16వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. నిజ జ్యేష్ఠ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగ 24వ తారీఖున దశహర దశమి. అంటే దశవిధ పాపాలు మనిషి తెలియకుండా చేస్తూ ఉంటాడు. కాయిక, వాచీక, మానసిక కర్మల మూలకంగా కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడాను పోవడానికి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? తెలియకుండా మనం చేస్తాం గనక గంగా స్నానం మూలకంగా ఈ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. కనుక అలాంటి పవిత్రమైనటువంటి రోజు 24 జూన్ దశపాపహర దశమి, గంగా స్నానం చేయాలి ఈ రోజున. 25వ తారీఖు సర్వేషాం నిర్జల ఏకాదశి. ఈ 25వ తారీఖునే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క జయంతి. ఇది అందరూ కూడాను అవధూత పీఠాధిపతి అయినటువంటి ఆ స్వామివారిని కొలవడం మూలకంగా మన లోపల ఒక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడాను దూరమయ్యి ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది గనక ఆ రోజును మనము పవిత్రంగా వారిని పూజించడానికై ఉపయోగించుకోవాలి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి, శని ప్రదోషము. 29వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ, వట సావిత్రి గౌరీ వ్రతము. ఈ విధంగా జూన్ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని పండుగలను ఆచరించడం మూలకంగా మన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తద్వారా మీకు కూడాను జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది గనక ఈ పండుగలను ఆచరిస్తూ పండుగల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు తెలుసుకోవాలి. శుభం.